మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయిని మధ్యప్రదేశ్. దేవి పైపెదవి ఇక్కడ పడిందని, ఆ దైవిక శక్తిని మహాకాళిగా పూజిస్తారని నమ్ముతారు. ఒక పురాణం ప్రకారం దూషణుడు అనే రాక్షసుడు అవంతి ప్రజలను ఇబ్బంది పెట్టాడు. శివుడు ఆ రాక్షసుడిని ఓడించడానికి భూమి నుండి ఉద్భవించాడు. తర్వాత అవంతి నివాసితుల విజ్ఞప్తిని అనుసరించి శివుడు ఇక్కడ శాశ్వతంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా నివసించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రదేశం భక్తి ద్వారా మహాకాళి గౌరవనీయమైన శక్తిగా పరిపాలించే శక్తివంతమైన రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శివలింగానికి అంకితం చేయబడిన ఈ ఆలయంలోని శివలింగాన్ని స్వయంభూగా భావిస్తారు. రుద్రసాగరం సదస్సు ఒట్టున ఈ ఆలయం ఉంది. ఇక్కడ భస్మహారతి అనే ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతుంది. మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణమూర్తి అని కూడా అంటారు. శివపురాణం ప్రకారం శివుడు సతీదేవి దహనమైన శరీరాన్ని యజ్ఞం నుండి తీసుకువెళ్లినప్పుడు ఆమె మోచేయి కూడా ఈ ప్రదేశంలోనే పడిందని భావిస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయానికి సంబంధం లేదు. సికింద్రాబాద్లోని ఆలయం 1815లో నిర్మించబడింది.